నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. ఈ రోజు సుఖీభవలో కేందారిస్తో మూత్రంలో మంట మాయం. ముక్కులో ఏదైనా ఇరుక్కుపోతే ఏం చేయాలి? చలికాలం చర్మం భద్రం, యోగాతో శ్వాస తేలిక, ఇంకా హెల్త్ టిప్. మూత్రంలో మంట మనిషికి నరకాన్ని చూపిస్తుంది. ఇక తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటం అంటే అంతకు మించిన చికాకు వ్యవహారం మరొకటి ఉండదు. పైకి చెప్పుకోలేని ఈ బాధల్ని మనలో చాలా మంది మౌనంగానే భరిస్తుంటారు. నిజానికి మూత్రవ్యవాల్లో కనిపించే ఇలాంటి బాధలకు హోమియో వైద్యంలో చక్కటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో కేంతారిస్ మేలైన ఔషధం. కేంతారిస్ వ్యక్తుల శారీరక మానసిక లక్షణాలు ఎలా ఉంటాయో, కేంతారిస్ ఔషధాన్ని ఎలా ఎంపిక చేసి వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. హోమియో వైద్యం సారూప్య సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఒక పదార్థం ఆరోగ్యవంతుడిపై ప్రయోగించిన కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. అవే లక్షణాలు ఉన్న రోగిపై ఆ పదార్థాన్ని వాడితే జబ్బు తగ్గుముఖం పడుతుందని డాక్టర్ హానిమన్ గుర్తించారు. ఈ సూత్రాన్నే లైక్స్ క్యూర్ లైక్స్ అని, సారూప్యతా సూత్రమని పిలుస్తారు. స్పానిష్ ఫ్లై అనే ఈగల నుంచి తయారయ్యే కేంథారిస్ ఔషధం ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తుంది. స్పానిష్ ఫ్లై ఈగలు కుట్టినప్పుడు మన చర్మంపై మంటలతో కూడిన బాధలు మొదలవుతాయి. కేంథారిస్ ఔషధం ఇలాంటి బాధల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి మూత్ర అవయవాల్లో కనిపించే మంటలు, చురుకుమనే నొప్పితో కూడిన బాధలకు కేంథారిస్ను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు హోమియో నిపుణులు. కేంథారిస్ ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. మానవుడికి జంతువులకి తేడా ఏంటంటే, మానవుల్లో ప్రత్యేకంగా మనస్సులో కూడా రెండు, అంతర్మనస్సు, మనస్సు. అంతర్మనస్సు అంటే కామక్రోధ ద్వేషాలు ఇవన్నీ కూడా అంతర్మనస్సు. తర్వాత దేహం, ఇది మనిషి. అందువల్ల మనం హోమియో వైద్యంలో ఒక కేసును పరిశీలించినప్పుడు ఆహార విహార నిద్రామైథునాల్ని, శరీర అవయవాల్ని, ఉద్రేక ఉపశమనాలని, అంటే వ్యాధి రాకముందు ఎలా ఉన్నాయి, వ్యాధి వచ్చిన తర్వాత ఏం మార్పులు వచ్చినాయి, మనం ఈ మార్పులను బట్టి మనం ఔషధాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇది హోమియో వైద్యంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. మూత్రం మంట పెడుతుందని రాగానే వెంటనే దానికి ప్రత్యేకమైనటువంటి ఔషధం క్యాంథారిస్. క్యాంథారిస్ ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్కి చాలా మంచి ఉపయోగమైనటువంటి ఔషధం. కిడ్నీ, బ్లాడర్, మూత్రం ప్రవహించేటువంటి తావు ఎక్కడైతే ఉందో అక్కడల్లా ఇన్ఫెక్షన్ ఇస్తే, కిడ్నీస్ ఇన్ఫెక్షన్ ఇస్తే, అలాగే ఇంటెస్టైన్స్ ఇన్ఫెక్షన్ ఇచ్చిన ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత ప్లూరా అనగానే మనకి శ్వాసకోశాలకి చుట్టూ ఉన్నటువంటి పొరలు అయితే ఉన్నాయి, ప్లూరా అంటాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మనం కాలిందనుకో, ఒళ్ళు కాలి గాయం అయిపోయి మంటలు పెడుతుందనుకోండి, క్యాంథారిస్ వాడుకోవాలి. అందువల్ల క్యాంథారిస్ ప్రతి ఇంట్లో అట్టు పెట్టుకోదగిన ఔషధం. మామూలుగా ఏ చిన్న ఏదన్నా అనుకుంటే ఏదైనా కాలితే గబాల్ని క్యాంథారిస్ లోషన్ పూయడం, క్యాంథారిస్ ఔషధాన్ని లోనికి వేసుకోవడం చేస్తే తగ్గిపోతుంది. అంటే మంటలు, ఇన్ఫెక్షను, మంటలు, దీనికి క్యాంథారిస్ ప్రత్యేకమైనటువంటి ఔషధం. కేంథారిస్ వ్యక్తులు చాలా త్వరగా కోపోద్రేకానికి గురవుతూ ఉంటారు. మూత్రావయవాల్లో చాలా తరచుగా బాధలు కనిపిస్తూ ఉంటాయి. మాటికి మూత్ర విసర్జనకు వెళుతూ ఉంటారు. మూత్రపిండాలు, మూత్రాశయం మండుతున్నట్లుగా ఉంటుంది. మూత్రం బాగా వేడిగా ఉంటుంది. సెక్స్పరమైన ఉద్రేకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పురుషుల్లో అంగస్తంభన జరిగినప్పుడు నొప్పితో బాధపడుతూ ఉంటారు. స్త్రీలకైతే కామవాంఛ అధికంగా ఉంటుంది. కేంథారిస్ వ్యక్తులకు తలలో నీరు కాగుతున్నట్లుగా ఉంటుంది. కళ్ళు, శరీరం, చర్మం యావత్తూ మండుతున్నట్లుగా ఉంటుంది. వీరికి ఒక్కోసారి మింగటం కూడా బాగా కష్టంగా ఉంటుంది. ఎప్పుడూ తల తిప్పుతున్నట్లుగా ఉంటుంది. కేంథారిస్ వ్యక్తులకు శరీరంలోని జిగురు పొరల్లో తరచూ వాపు వస్తూ ఉంటుంది. విపరీతమైన దాహం ఉంటుంది, కానీ ఏ ద్రవాలను తాగటానికి ఇష్టపడరు. చల్లటి నీళ్లను తాగినప్పుడు, కాఫీ తాగినప్పుడు బాధలు ఉద్రేకిస్తూ ఉంటాయి. శారీరకంగా, మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని కేంథారిస్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి.
క్యాంథారిస్ వ్యక్తికి మూత్ర విసర్జన చాలాసార్లు ఎక్కువగా పోవాలి. తర్వాత మూత్ర విసర్జన పోయేటప్పుడు మంట పెడుతుంది, బర్నింగ్ డ్యూరింగ్ మెడిటేషన్. తర్వాత క్యాంథారిస్ వ్యక్తులకి సెక్షువల్ ఎనర్జీ చాలా ఎక్కువ. సెక్షువల్ ఎనర్జీ విపరీతంగా ఉన్న వాళ్ళకి ముఖ్యంగా క్యాంథారిస్ వాడుకోవాలి. సెక్షువల్ ఎనర్జీ ఎక్కువైపోయి ఎరెక్షన్స్ ఎక్కువగా బాధపడుతుంటాడు. తర్వాత మూత్ర విసర్జన సమయంలో బ్లడ్ ఎక్కువగా వస్తుంటుంది, మూత్రం తక్కువ, బ్లడ్ కూడా కనపడుతుంది. తర్వాత జిగురు పదార్థం కూడా వచ్చేస్తుంది. అలాగే పేగుల్లో కూడాను మామూలుగా విరోచనాలు, రక్త విరోచనాలు, జిగురు విరోచనాలు మంట పెడుతుంటే ఎక్కువగా వాడుకోవాలి. తర్వాత ఎక్కువగా సెమెన్ కూడా రక్తం ఉండేటైతే సెమెన్ ఆ వ్యక్తికి క్యాంథారిస్ ఇస్తే తగ్గిపోతుంది. ఇవన్నిటిని కానీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకి మామూలుగా ఎక్కడ మంట ఉన్నా క్యాంథారిస్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మూత్రావయాల్లో మంట, శ్వాసకోశాల్లో బాధ, అలాగే మలంలో కూడా కానీ మంట పెడుతూ మ్యూకస్ పడుతుంటే విరోచనలోకి క్యాంథారిస్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేంథారిస్ మూత్ర అవయవాల్లో కనిపించే బాధలకు ప్రత్యేకమైన ఔషధం. మూత్రనాళాల్లో, మూత్ర మార్గంలో, మూత్రకోశంలో ఇన్ఫెక్షన్లు బాధిస్తున్నప్పుడు కేంథారిస్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కేంథారిస్ను వాడుకోవచ్చు. నోరు, జీర్ణమండలం, శ్వాస అవయవాల్లోని పల్చటి మెంబ్రేన్ పొరలు వాపు వచ్చి బాధలు కనిపిస్తున్నప్పుడు కేంథారిస్ను ఎంపిక చేసి వాడుకుంటే బాధలు తగ్గుముఖం పడతాయి. శరీరం మీద ఎక్కడైనా సరే మంటలతో కూడిన బాధలు కనిపిస్తున్నప్పుడు కేంథారిస్ ఔషధాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చర్మం మీద బొబ్బలకు, కాలిన గాయాలకు ఆర్నికాతో పాటు కేంథారిస్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే గాయాలు త్వరగా మానుతాయి. పాదాల్లో పుండ్లు బాధిస్తున్నప్పుడు కేంథారిస్ను ఎంపిక చేసి వాడుకోవచ్చు. మెదడువాపు జ్వరానికి కూడా కేంథారిస్ బాగా పనిచేస్తుంది. కేంథారిస్ ఔషధం 200 cc మాత్రల్ని వారానికి ఒకసారి చొప్పున గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. చేతిలో పెన్ను, పెన్సిల్, బలపాల్లాంటివి చేతిలో ఉన్నప్పుడు పిల్లలు వాటితో రాయడం ఒకటే చేస్తారా అంటే చెప్పడం కష్టం. చాలా మంది పిల్లలు వాటిని నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి పెట్టి తిప్పుతుంటారు. ఇలాంటప్పుడు ఒక్కోసారి పెన్నో, పెన్సిలో, బల్పమో ముక్కులో అడ్డంగా ఇరుక్కుపోతూ ఉంటాయి. ప్రాణాధారమైన ఊపిరికి అడ్డుకట్ట వేసే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు లేదంటే ఆడుకుంటున్నప్పుడు పెన్సిళ్లు, పెన్నుల వంటి వస్తువుల్ని ముక్కు చుట్టూ తిప్పుకుంటూ ఉండటం పరిపాటి. ఇలాంటప్పుడు ఒక్కోసారి పొరపాటున అవి ముక్కు లోపల ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. పెన్ను, పెన్సిళ్ల వంటివే కాదు, చిన్న చిన్న బొమ్మల తాలూకు వస్తువులు, క్రేయాన్ ముక్కలు, ఎరేజర్లు కూడా ఒక్కోసారి ప్రమాదవశాత్తు ముక్కు లోపల అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు గాలి పీల్చుకోవటం ఇబ్బందిగా మారుతుంది. ముక్కంతా దిబ్బడ వేసుకుంటుంది. ముక్కు నుంచి రక్తస్రావం జరిగే అవకాశమూ ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితి ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళొచ్చు. ఇలాంటప్పుడు మనం వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముక్కులో ఏదైనా అడ్డంగా ఇరుక్కున్నప్పుడు, అది బయటకు కనిపించనప్పుడు దూది పుల్లతోనో మరే ఇతర వస్తువుతోనో బలవంతంగా బయటికి తీసే ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రయత్నంలో ఇరుక్కున్న వస్తువు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు ఇరుక్కున్న వస్తువును బయటికి తీసేదాకా ముక్కు నుంచి కాకుండా నోటి సాయంతో గాలిని పీల్చుకోమని పిల్లలకు చెప్పాలి. ఇరుక్కున్న వస్తువు బయటికి కనిపిస్తున్నప్పుడు ముక్కుతో బలంగా గాలిని బయటకు ఊదమని చెప్పాలి. ఇలా చేయటం వల్ల ఇరుక్కున్న వస్తువు గాలి తాకిడికి బయటకు పడిపోయే అవకాశం ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మెల్లగా చలి తన పంజాను విసురుతోంది. సాయంకాలం నుంచే చలి మూలంగా అందరిలోనూ వణుకు మొదలవుతోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. మిగతా సీజన్ల మాట ఎలా ఉన్నా చలికాలంలో మాత్రం మన చర్మానికి చాలా చిక్కులు వచ్చి పడుతూ ఉంటాయి. చలిధాటికి చర్మమంతా పొడిబారిపోతూ ఉంటుంది. కాళ్ళు, చేతులపైన పగుళ్లు వచ్చేస్తూ ఉంటాయి. పెదవులు, పాదాల్లో కూడా పగుళ్లు వచ్చి బాధిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు మన చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో, చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గించుకునేందుకు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చలిగాలులు తాకకుండా చర్మాన్ని నిండుగా కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరించాలి. పాదాల్లో పగుళ్ల తీవ్రతను తగ్గించుకునేందుకు సాక్సులు ధరించటం మంచిది. ఆహారాన్ని వేడివేడిగా తాజాగా తీసుకోవడం, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతుండడం అనేవి చలికాలంలో చర్మానికి సమస్యల్ని తగ్గిస్తాయి. చలికాలంలో స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్తో నిదానంగా ఒళ్లంతా మర్దన చేసుకోవడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయటం వంటివి చర్మంలోని రక్త ప్రసరణను పెంచుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఒళ్లంతా నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం మంచి ఆరోగ్యంతో ఉంటుంది. ఇవాళ మనం తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి కూడా కలుషితంగా ఉంటుంది. దీంతో మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులకు ఆస్తమా, బ్రాంకైటిస్, సిఓపిడి వంటి చాలా రకాల సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గాలి గదులు నిండుగా ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది. ఇలాంటప్పుడు నిత్యం కొన్ని రకాల ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా బ్రీతింగ్ సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతారు నిపుణులు. శ్వాసను తేలిక చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలో మారుతున్నటువంటి కొన్ని మార్పుల ద్వారా, ఈ పొల్యూషన్స్తో కూడినటువంటి ఈ ప్రభావం ద్వారా చాలా ఎక్కువ మంది ఈ బ్రీతింగ్ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటటువంటి వారు, తద్వారా ఊపిరి ఆడకపోవడం, తద్వారా ప్రాణశక్తి శరీరంలో పూర్తిగా అందజేయలేకపోవడం, తీసుకున్న శ్వాసను ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ కలుగుతుందో ఈ బ్రీతింగ్ ద్వారానే శరీరంలో అన్ని కణాలకి మనం ప్రాణశక్తిని అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ బ్రీతింగ్లోనే ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చిందో మనం తీసుకున్నదే సాధారణ ప్రాణాయామం ద్వారా కూడా శక్తివంతంగా మనం శక్తిని పంపించలేనప్పుడు మరింత సమస్యలు ఏర్పడి శరీరంలో ఉండేటటువంటి అన్ని కణాలకి తగినటువంటి శక్తి లోపించకపోవడం ద్వారా బాడీలో ఉండేటటువంటి కండరాల్లో పనితీరులో మార్పు రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి యోగాలో ముఖ్యంగా ప్రాణాయామాల్లో కొన్ని అద్భుతమైనటువంటి ముద్రలు, ప్రాణాయామాలు ఉన్నాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది పూర్తిగా నివారించుకోవచ్చు. సాధారణ శ్వాసక్రియ ద్వారా ఈ పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా తీసుకునేటటువంటిది పొల్యూషన్తో కూడినటువంటిది. కాబట్టి ఇటువంటి సమస్యల్లో లంగ్స్ ప్రాబ్లమ్స్, చెస్ట్కి సంబంధించినటువంటివి, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి వ్యాధులు సోకేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందస్తు జాగ్రత్తగా దాన్ని గుర్తించి ప్రతిరోజు ప్రొద్దున్నే ఈ ప్రాణాయామం చేసినట్లయితే మనం పీల్చినటువంటి ఈ పొల్యూషన్తో కూడినటువంటి ఈ డస్ట్ అంతటిని కూడా మరలా ఈ ప్రాణాయామాల ద్వారా లంగ్స్ను పూర్తిగా ప్యూరిఫికేషన్ చేసి ఈ రకమైనటువంటి సమస్యలు రాకుండా ప్రివెంటివ్ కేర్గా కూడా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం పర్వతాసనం మరియు ఛాతీకి సంబంధించినటువంటి లంగ్స్కి సంబంధించిన కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మరియు ఉష్ట్రాసనము మరియు కపాలభాతి, ఇవన్నీ కూడా ఊపిరితిత్తులపైన, ఛాతీ కండరాలపైన మంచి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. సో వీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు చేసినట్లయితే వారం నుంచి 10 రోజుల్లో మంచి మార్పుని మనం గమనించవచ్చు. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలకి, ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణిక్ బ్రీతింగ్తో కూడినటువంటి కొన్ని ఆసనాలు మనం చేయబోతున్నాం. ముందుగా ఊపిరితిత్తులకు సంబంధించి ఈ ఛాతీకి సంబంధించినటువంటి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ కూర్చున్న తర్వాత 2 చేతులను ఫోల్డ్ చేసి 5 వేళ్ళు కూడా ఛాతీ దగ్గర ఈ విధంగా ఉంచి పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా శ్వాసను తీసుకొని హ్యాండ్స్ని పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ మరలా శ్వాసను విడిచిపెడుతూ యథాభంగిమకి రావాలి. ఎలా అంటే
ఈ విధంగా ఛాతి నిండుగా పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా వదిలివేయటం వల్ల ఛాతి కండరాలు ఊపిరితిత్తులు పూర్తిగా చైతన్యవంతమవుతాయి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా. తీసుకునేటప్పుడు కూడా పూర్తిగా ఊపిరితిత్తులు నిండుగా శ్వాసను పీల్చాలి. హ్యాండ్స్ తీసుకునే కొద్దీ స్ప్రెడ్ చేసే కొద్దీ పూర్తిగా ఇంకా ఛాతి నిండుగా శ్వాసను తీసుకొని తలపైకి ఎత్తాలి. అదే శ్వాసను మరలా పూర్తిగా శ్వాసని విడిచిపెట్టేస్తూ చేతుల దగ్గర తీసుకురావాలి. ఈ విధంగా చేయడం ద్వారా లంగ్స్కి అంతా కూడా చక్కటి వ్యాయామం జరుగుతుంది. అదేవిధంగా పర్వతాసనం కూడా ఏ విధంగా చేయాలంటే చేతులు రెండు నేల మీద శరీరం ప్రక్క భాగాలు ఇరువైపులా ఆనించి ఉంచుకోవాలి. ఈ విధంగా శ్వాసను తీసుకుంటూ చేతులు రెండు నిదానంగా పైకి లిఫ్ట్ చేయాలి. తలపైకి ఎత్తి రెండు చేతులు ఆనించి ఉంచాలా. ఈ పర్వతాసన భంగిమలో పూర్తిగా తలపైకి ఎత్తి హస్తాలని ఈ విధంగా ఉంచి ఈ స్థితిలో 10 నుంచి 15 సెకండ్స్ సమయం ఉన్న తర్వాత మరలా యథాస్థానానికి రావాలి. మరొకసారి చేద్దాం. చేతులు రెండు నిదానంగా పైకి లేపుతూ శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. రెండు చేతులు అరిచేతులు ఆనించి తలను పూర్తిగా పైకి చూస్తున్న విధంగా ఉంచాలి. తర్వాత యథాస్థానానికి తీసుకొని రావాలి. ఈ పర్వతాసనాన్ని సుమారుగా 5 నుంచి 10 సార్లు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఉష్ట్రాసనం మరియు కపాలభాతి, ఇప్పుడు దీన్ని వజ్రాసనం మీదుగా చేస్తాం. దండాసనానికి రావాలి. దండాసన భంగిమకు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ చేతిలో రైట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ స్థితిలో మోకాళ్ళ మీద లేచి నిల్చోవాలి. మోకాళ్ళని కాస్త 1 ఫీట్ పక్కలకు ఉంచుకునే విధంగా చూసుకోవాలి. ఈ స్థితిలో లెఫ్ట్ హ్యాండ్ రైట్ చేసి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ కూడా పూర్తిగా రైట్ చేసి రైట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకొని సాధ్యమైనంత వరకు పూర్తిగా వెనక్కి బెండ్ అవ్వాలి. తలను పూర్తిగా వెనక్కి బెండ్ చేసి పృష్ఠ భాగాన్ని ముందుకు నెడుతున్న విధంగా ఉంచాలి. ఈ స్థితిలో ఛాతి కండరాలు, మెడ కండరాలు, ఊపిరితిత్తు భాగాలంతా కూడా పూర్తిగా వ్యాకోచింపబడి వాటికి చక్కటి వ్యాయామం జరిగి ఈ శ్వాసకు సంబంధించిన సమస్యలు నివారించడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు కుడి చేతిని ముందుగా రిలీజ్ చేసి తర్వాత ఎడమ చేతిని కూడా తీసుకొని రావాలి. వజ్రాసన భంగిమకి రావాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం. ఇది ఈ ఛాతీకి సంబంధించినటువంటి కొన్ని బ్రీతింగ్ వార్మప్స్ అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసి తీరాలి. అది లేట్ అయితే ఇంకా లంగ్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీటితో పాటుగా కొన్ని సూర్య నమస్కారాలు, అదేవిధంగా కొన్ని భస్త్రికాలు ప్రాణాయామాలు, సూర్యముద్ర ప్రాణాయామాలు, ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా ప్రాణాయామం చేసినట్లయితే ఈ బ్రీతింగ్ సమస్యల నుంచి పూర్తిగా నివారణ పొందవచ్చు. శ్వాసను తేలిక చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు రాత్రి పడుకోబోయే ముందు గానీ లేదా ఉదయం పూట స్నానానికి ముందు గానీ గోరువెచ్చని కొబ్బరి నూనెకు కుదుళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాన్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.